ఓ సేవకుడు అక్కడ సేవకు వెళ్తున్నాడు. అక్కడ ఆయన నాకేం రాస్తున్నాడంటే ఆ మెసేజ్ ఇలా ఉంది, అక్కడ సంఘము కట్టబడితే ఎక్కువ మంది వస్తారని ఆశ ఉంది అని నాకు రాస్తున్నాడు అనమాట. అంటే సంఘం కట్టడం అనేది ఆయన దృష్టిలో బిల్డింగ్ అనమాట ఆయన. అప్పుడు నేను రిప్లై ఇచ్చాను, ఓ చుక్క పెట్టి అక్కడ రిప్లై ఇచ్చాను. అదేమంటే సంఘం నువ్వు కట్టాలి, ఆ సంఘం మందిరాన్ని కట్టాలి. సంఘం నువ్వు కట్టాలి, సంఘం అది. కానీ సంఘం అంటే నీ దృష్టిలో బిల్డింగ్ అనుకుంటున్నాను అని రాసినట్టున్నావు. అది మందిరం కావచ్చు, అది సంఘం కాదు. సంఘం నువ్వు కట్టాలి. సంఘం ఏం చేయాలి? అది. సేవకుడు మందిరం కట్టకూడదు. సేవకుడు అప్పు చేసి ఈఎంఐలు తీసుకుని ఇది చేసి అది చేసి పనులు మానుకొని పని వాళ్ళు పెట్టి ఇక్కడ నిలబడి అక్కడ నిలబడి ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఈ గొడవలు మనం పడకూడదు. ఇవ్వండి, దయచేసి ఇవ్వండి ఎవరైనా అని మనం అడుక్కోకూడదు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో అంతవరకు ఏదో పంచన ఏదో నీడన మనం దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ ఆలోచన వరకు వచ్చినప్పుడే కట్టనివ్వండి. ఎంత వస్తే అంతే కట్టనివ్వండి. మనం అనుకున్నంత అవసరం ఏమి లేదు. వాళ్ళు రేకులు వేస్తారా వేనివ్వండి, స్లాబ్ వేస్తారా వేనివ్వండి, గోడలు పెడతారా తడికలు కడతారా కట్టనివ్వండి. మన ఆ పని కాదు, మన పని కాదు. నువ్వు ఎన్ని మందిరాలు కట్టావని దేవుడికి ఉన్న వాళ్ళు ఎవరిని ప్రశ్నించడు. ఎన్ని ఆత్మలు రక్షించావని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనం ప్రయాసపడాలి. మందిరాలు కట్టడానికి మనం తాపత్రయపడక్కర్లేదు, చందాలు పోజేయక్కర్లేదు, దాని గురించి ఎవరిని ప్రార్థన చేయమని మనం ఏం అడగక్కర్లేదు. అదంతా ఎవరి హెడెక్ అంటే సంఘం హెడెక్. అది నీ హెడెక్. నీ హెడెక్ ఏంటంటే సంఘాన్ని బిల్డప్ చేయాలి, అనేక ఆత్మలను చేర్చాలి. అది మన పని.